వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇరాన్లో ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఆర్థిక సంక్షోభం పెరిగిపోతున్న, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ నిరసనలను అణిచివేసే క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో దేశ రాజకీయాల్లో భారీ పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాల పాటు తిరుగులేని ప్రభావాన్ని చూపిన ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ మరణం పెద్ద శూన్యతను సృష్టించింది. ఈ పరిణామం తర్వాత అమెరికా అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వాలు ఇరాన్ ప్రజలు ప్రజాస్వామ్య మార్పు వైపు అడుగు వేయాలని పిలుపునిచ్చాయి. అయితే గతంలో జరిగినట్లుగా పూర్తిస్థాయి తిరుగుబాటు పరిస్థితులు మాత్రం ఇప్పటివరకు కనిపించడం లేదు. ఆర్థికంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ఇరాన్ గత 2 నెలలుగా నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. కానీ విదేశీ దాడుల నేపథ్యంలో పరిస్థితి మరో మలుపు తిరిగింది. ఒకవైపు ప్రభుత్వం వ్యతిరేకంగా మార్పు కోరుతున్న వర్గాలు ఉన్నప్పటికీ మరోవైపు దేశంపై విదేశీ దాడులు జరుగుతున్నాయన్న భావనతో అమెరికా వ్యతిరేక జాతీయవాద భావజాలం కూడా పెరుగుతోంది. ఇక ఇరాన్ సైన్యం కూడా వెనక్కి తగ్గే సూచనలు చూపించడం లేదు. బహ్రెయిన్, ఖతార్, యుఏఈ ప్రాంతాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై అలాగే ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చర్యలకు ఇరాన్ ధీటుగా ప్రతిస్పందిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇరాన్ ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ విదేశీ సైనిక జోక్యాన్ని చాలామంది అంగీకరించడం లేదు. ఇది దేశభక్తి పేరుతో ప్రజలను తాత్కాలికంగా ఏకం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం ఇరాన్లో ఇంటర్నెట్ పరిమితులు, కర్ఫ్యూ, కమ్యూనికేషన్ ఆంక్షల కారణంగా అక్కడి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది ప్రపంచానికి పూర్తిగా తెలియడం లేదు. ఒకవైపు నాయకత్వ మార్పు చర్చలు, మరోవైపు విదేశీ ఒత్తిళ్లు. ఈ రెండు మధ్య ఇరాన్ భవిష్యత్తు కీలక దశలో ఉంది. ఇక రాబోయే రోజుల్లో అక్కడ ప్రజాస్వామ్య మార్పు జరుగుతుందా లేక సైనిక ప్రభావం, మత ప్రభావం ప్రబలపడుతుందా అన్నది అంతర్జాతీయంగా సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.